ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలానికి స్వాగతం. ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో కుంభరాశి వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి ఏ దైవాన్ని పూజించాలి, ఏ విధమైన ప్రక్రియతో అర్చించాలి అనే విశేషంతో పాటు 15వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే ఏప్రిల్ 29వ తేదీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం, 2వ తేదీ మే నృసింహ జయంతి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహుకేతువులు శుభులుగా ఉన్నారు, గురుశనులు పాపులుగా ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం బాగా శ్రమించవలసి ఉంటుంది. తేలికగా ఫలితాన్ని సాధించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలన్నీ లాభిస్తాయనేటటువంటి అభిప్రాయంతోనూ, గొప్పవారి పరిచయాల వల్ల ఏదో విశేషం సిద్ధిస్తుందనే అభిప్రాయంతోనూ సమయాన్ని వృధా చేసుకుంటారు. అయినప్పటికీ కూడా గొప్పవారి కోసం ప్రయత్నం చేయడం అవసరమే. ముందు నాటికి ఫలించవచ్చనే యథార్థమైన ఆశతో ఉండొచ్చు. భరణీ నక్షత్ర జాతకులు విద్యార్థులుగానే అయినట్లయితే తాత్కాలికంగా తక్కువ ఫలితం లభించినప్పటికీ కూడా విశేషంగా ముందు నాటికి విశేష ఫలితం రాబోతుందని గ్రహించవచ్చు. చదివిన చదువు వ్యర్థం కాదు. కృత్తికా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పెట్టుబడి అలాగే వ్యాపారం వీటిలో పెద్దగా ఆదాయం ప్రస్తుతానికి లేకపోయినా ముందు నాటికి వస్తుందనే ధైర్యంతో ఉండొచ్చు. పెట్టినటువంటి పెట్టుబడి ఏమాత్రం నష్టం కాదని గ్రహించుకోగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. దేవాలయానికి పుష్పమాలని వారంలో ఒక్కరోజైనా సమర్పించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ మీద విశేషమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకోకుండా ఎక్కువగా శ్రమ పడాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని రాహు కేతువులు శుభులుగా ఉన్నారు, గురువు మాత్రం పాపిగా ఉన్నాడు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి తీవ్రమైన అలసట కారణంగాను, విపరీతమైన ఆలోచన కారణంగాను మానసికమైన అశాంతి కలగవచ్చు. అది ఈ వారానికి మాత్రమే. రోహిణీ నక్షత్ర జాతకులకి అకాల భోజనం, సకాలంలో నిద్ర లేకపోవడం, ఈ కారణంగా శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం కలగచ్చు. అది దూరం జరగదని, ఈ వారానికి మాత్రమే ఉంటుందని నిశ్చయించుకోగలగాలి. మృగశిర నక్షత్ర జాతకులు తమ సంతానానికి సంబంధించినటువంటి ఆ పరీక్ష ఫలితాలని చూసి తాత్కాలికమైనటువంటి నిరాశకి నిస్పృహకి గురయ్యే అవకాశం ఉంది. అది ఈ వారానికి మాత్రమే అని గ్రహించుకోండి. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా చదువు విషయంలో శ్రద్ధని కానీ కలిగించినట్టయితే విశేష ఫలితం లభిస్తుందని సిద్ధంగా ఉండండి. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. దేవాలయానికి శక్తికి మించకుండా నూనె దానాన్ని చేయడం అంటే సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సకాల భోజనం అలాగే సరైనటువంటి కాలంలో నిద్రించడం అనే దానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చి తీరాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని శుభుడుగా ఉన్నాడు. ఆ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి అనుకోకుండా విశేషమైనటువంటి వ్యయం ఏదో ఖర్చు వచ్చి పడుతుంది. ఆ కారణంగా అంచనా తలకిందులయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఇదిగో అదుగో అని అనుకునేటటువంటి ప్రయాణం మెల్లమెల్లగా వాయిదా పడుతూ అసలు ప్రయాణం చెయ్యాలా వద్దా అనేటటువంటి స్థితికి విదేశాల విషయంలో కలగచ్చు. కానీ విదేశాలకి వెళ్ళడం చాలా అవసరమనే విశేషం చాలా ఆలస్యంగా గమనించగలుగుతారు. వీలైనంత తొందరగా గమనించడం ఉత్తమం. పునర్వసు నక్షత్ర జాతకులకి తమ సంతానం విషయంలో ఒక విధమైన అనాసక్తత, పొరపక్షం ఏర్పడి సంతానం ఏ విధంగా దారి తప్పుతారో, ప్రవర్తన సక్రమంగా ఉండకుండా పోతుందో అనే భయం ఏర్పడుతుంది. ఆ భయం శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. వాళ్ళని జాగ్రత్తగా పట్టించుకున్న పక్షంలో అలాంటి కష్టం ఉండదని గ్రహించండి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేవాలయానికి ప్రసాదం కోసం
పెసరపప్పుని సమర్పించడం శ్రేష్టం. ఈ రాశివారు ఈ వారం ఎక్కువ ఆలోచించకుండా, చాడీలు చెప్పకుండా ఉండడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శనులు అనుకూలుగా ఉన్నారు, రాహుకేతువులు పాపులుగా ఉన్నారు. ఈ కారణంగా సంపూర్ణమైనటువంటి అనుకూలత ఉంటుందని చెప్పలేం, కానీ అననుకూలత తీవ్రంగా ఉండదని, అనుకూలత చాలా హెచ్చుగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకి భార్యతో విరోధం ఏమాత్రమూ లేకుండా చాలా చక్కగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం కొనసాగుతుంది. పొరపత్యాలు లేకుండా బంధుమిత్రులతో కాలక్షేపాన్ని చేయగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకుల్లో విశేషించి స్త్రీలలో ఆనందకరమైనటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉంటాయి. మానసికమైన ప్రశాంతతతో ఉంటారు. పిల్లలందరూ కూడా చక్కగా అన్ని ప్రదేశాల్లో ఉన్నారనే ఆనందానికి గురవుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు పురుషులుగానైనట్లయితే తాత్కాలికమైనటువంటి ఉత్సాహంతో మాత్రం ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఓ శుభకార్యాన్ని చేయగలిగానటువంటి ధైర్యంతో పాటు తాము సమర్థవంతంగా నిర్వహించగలిగామనే సంతోషం సొంతమవుతుంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. అన్నవరంలో సత్యదేవస్వామి కళ్యాణం అంటే సత్యనారాయణ స్వామి కళ్యాణం అవుతోంది కాబట్టి పానకాన్ని ఆ రోజున బంధుమిత్రులకి పంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేనికి తొందరపడకుండా నిదానమైన ఆలోచనతో ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పని ఒత్తిడితో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా సొంతం అవుతాయి ఈ రాశి వారికి. మఖా నక్షత్ర జాతకులకి ఆదాయం విశేషంగా ఉంటుంది. అప్పులన్నింటినీ తీర్చగలుగుతారు. కొత్తమైనటువంటి ప్రణాళికల్ని వేయగలుగుతారు. ముందు నాటికి జీవితం ఎలా సుఖంగా ఉండబోతోందో దానికి సరిపోయినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు కూడా. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి ఉత్సవాలని నిర్వహించినటువంటి కారణంగా శారీరకమైన అనారోగ్యం కొంత చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయినా భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు బకాయిల్ని వసూలు చేసుకోవడంలో నేర్పరితనాన్ని ప్రదర్శించి చక్కగా వసూలు చేసుకోగలుగుతారు. దాంతో వస్తు వాహనాల్ని సిద్ధం చేసుకుంటారు కూడా. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. అన్నవరంలో సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతోంది కాబట్టి విశేషించి పుష్పాలని భక్తులైనటువంటి వారందరికీ అందించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైనటువంటి ఆరోగ్య జాగ్రత్తల్ని పాటించాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురు, శని, కేతువులు శుభులుగా ఉన్నారు. రాహు మాత్రం పాపిగా కనిపిస్తున్నాడు. ఆ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము వేసుకున్నటువంటి ప్రణాళికకి అనుగుణంగా కానీ నడిచినట్లయితే చిన్నపాటి తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. అందుకోసం పెద్దలైనటువంటి వారి సాహచర్యంలో పెద్దల అనుభవ విధానాన్ని స్వీకరించి మాత్రమే పనుల్ని చేపట్టగలగాలి. హస్త నక్షత్ర జాతకులకి కొంతవరకు మనశ్శాంతి తగ్గే అవకాశం కనిపిస్తోంది. మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతారు. అంత మాత్రం చేత భయపడిపోవద్దు. తప్పక ఈ వారం మాత్రమే ఈ బాధను అనుభవించవలసి వస్తుంది అని అనుకోండి. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం వంచన కలిగే అంటే మోసం జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి బంధుమిత్రులైనా సరే కొద్దిగా ఒక క్షణం పరిశీలించి పరీక్షించి మాత్రమే ఆ పనిని అంగీకరించండి. దానివల్ల వారిని అవమానించినట్టు అనుమానించినట్టు కాదు, కానీ మనకి మనం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్టు చేసుకుంటున్నట్టు అని మాత్రం భావించండి. గణేష అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. 29వ తేదీన సత్యదేవ స్వామి కళ్యాణం జరుగుతోంది కాబట్టి కొత్తమైనటువంటి వస్త్రాలని నూతనంగా వివాహం చేసుకున్న జంటకి కానీ లేదా వివాహం సిద్ధమైనటువంటి జంటకి కానీ బహూకరించండి దేవుని పేరిట. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల్ని నిందించడమే పనిగా ఉన్నటువంటి వారికి దూరంగా ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురుకేతువులు శుభులుగా ఉన్నారు. శని రాహువులు పాపులుగా ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ చిన్న పొరపత్యాలు ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారణంగా తగు జాగ్రత్త వహించి తీరాలి ఈ రాశిలో ఉన్నటువంటి వారు. చిత్తా నక్షత్ర జాతకులైనట్లయితే ఉద్యోగ వ్యాపార సంస్థలను నిర్వహించేవారు కానీ అయినట్లయితే వారికి వారు 1-2 మార్లు ఆలోచించుకునే ఏ పనైనా చేయాలి తప్ప అనాలోచితంగా చేయగలిగిన వారం ఇది కాదు. స్వాతి నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యుల మధ్య చిన్న పొరపత్యాలు ఏర్పడినటువంటి సందర్భంలో కలిసి కూర్చుని దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప
ఉత్తరాల ద్వారా ఒకరిని ఒకరు ఎత్తిపడుచుకునే స్థితికి కానీ వచ్చినట్లయితే విషయం న్యాయస్థానం వరకు వెళ్ళే ప్రమాదం కనిపిస్తోంది. సామరస్య ధోరణిలో పరిష్కరించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు పట్టుదలకి కోపానికి విశేషంగా పోయి ఆర్థికమైనటువంటి బాధని అనుభవిస్తారు. దానితో పాటు సంఘంలో అప్రతిష్టకి కూడా పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా పరిస్థితిని సరైనటువంటి విధంలో తీర్చిదిద్దుకోవడం శ్రేయస్కరం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. 29వ తేదీ సత్యనారాయణ స్వామి కళ్యాణం కాబట్టి ప్రసాదంగా దధ్యోదనాన్ని బంధుమిత్రులకి పంచుకోవడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఏ పనిని ఎప్పుడు చేయాలో ఒక ప్రణాళికని వేసుకుని చేసుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురుకేతువులు శుభులుగా ఉన్నారు, శని రాహువులు పాపులుగా ఉన్నారు. కాబట్టి ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం బాగా ఆలోచించుకోగలగాలి. 1-2 మార్లు అనుభవజ్ఞుల్ని సంప్రదించుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఏ పనికైనా ప్రణాళికని ఆలోచనని చేపట్టి తీరాలి. విశాఖ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది. ఆ కలిగిన అనారోగ్యం మానసికంగా ఆలోచించినటువంటి కారణంగానే తప్ప శారీరకమైనటువంటి అనారోగ్యం కాదని గ్రహించి ఔషధ సేవని పూర్తిగా మానాలి. అనురాధ నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగాల్లో ఉండేటటువంటి ఒత్తిడి కారణంగా తాము శారీరకమైన అనారోగ్యాన్ని పొందాము అని నిశ్చయించుకుని కొంతకాలం పాటు విశ్రాంతిని తీసుకోవడం కోసం సెలవు పెట్టడం ఉత్తమం తప్ప ఔషధ సేవను చేయడం సరికాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇటు కుటుంబానికి సంబంధించి అటు వ్యాపారానికి సంబంధించి అనేకమైన ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యానికి గురవుతారు. ఔషధ సేవ సరికాదు, కొంత విశ్రాంతి మనసుకి శరీరానికి అవసరమని గ్రహించగలగాలి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. అన్నవరంలో సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతోంది కాబట్టి ప్రసాదంగా పులిహారని చేయించి భక్తులందరికీ పంచడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం సెలవు పెట్టడం కానీ లేదా తీర్థయాత్రలకి వెళ్ళడం కానీ చేయడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని శుభుడుగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా గురువు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి కారణంగా కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు దొరికినదే అవకాశంగా భావించుకుని ఎక్కడో ఒక చోట ఉద్యోగంలో చేరడమో లేక ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడమో శ్రేయస్కరం. ఈ వారంలో మూలా నక్షత్ర జాతకులు తాము చదివినటువంటి చదువుకి సరిపోయినటువంటి ఉద్యోగం కాదేమా అన్నటువంటి ఆలోచనతో ఆగిపోకుండా దొరికినటువంటి ఉద్యోగంలో చేరిపోవడం ఎంతైనా అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైనటువంటి జీతం లేదని అనుకోకుండా వచ్చినటువంటి జీతానికి సిద్ధపడి ఉద్యోగాన్ని చేరడం కానీ లేదా వాణిజ్యాన్ని ప్రారంభించడం కానీ చేసి తీరాలి తప్ప అలా ఆలోచిస్తూ ఎదురు చూస్తూ కూర్చుంటే ప్రయత్నం దూరం జరిగిపోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు బకాయిల్ని వసూలు చేసుకునేటటువంటి సందర్భంలో ఎంత వస్తే అంత స్వీకరించడం ఉత్తమం తప్ప మొత్తం ఇస్తే తప్ప అనేటటువంటి పట్టుదలతో ఉంటే మొదటికే మోసం వస్తుందేమో ఓ క్షణం ఆలోచించదగిన విషయమే. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 29వ తేదీన సత్యనారాయణ స్వామి వ్రతం కళ్యాణం అన్నవరంలో జరుగుతున్నటువంటి సందర్భంగా స్వామికి సంబంధించిన నివేదనని ఏదో ఇష్టకరమైనటువంటి ఒక నివేదనని యథాశక్తి భక్తులకి పంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోనే వద్దు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శని రాహు కేతువులు శుభ్రుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ శుభ పరిణామాలే గోచరిస్తాయి ఈ వారం అంతా కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ బంధువులతోనూ మిత్రులతోనూ చక్కనైనటువంటి శుభకార్యాలని చేసుకోవడం, శుభకార్యాల్లో పాలు పంచుకోవడంతో ఈ వారం అంతా ఆనందంగా గడుపుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు పెద్దల యొక్క పరిచయాన్ని ఏమాత్రము పోగొట్టుకోకుండా ఉండేలా సత్ప్రవర్తనతో ప్రవర్తిస్తారు. అది విశేషకరమైన లాభాన్ని కలిగిస్తుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏ విధమైన అత్యాశకి పోకుండా తక్కువ పెట్టుబడిని పెట్టి ఎక్కువ లాభాన్ని ఆర్జించగలుగుతారు. అది చక్కనైనటువంటి పరిణామం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండండి. 29వ తేదీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతున్న సందర్భంగా మిఠాయిల్ని కానీ లడ్లని కానీ భక్తులకి పంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చక్కనైనటువంటి శుభవార్తకి ఎదురు చూస్తూ ఉండొచ్చు.
ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురు, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా తమని గురించిన ఎక్కువ అంచనాన్ని వేసుకోకుండా ఈ రాశివారు ఈ వారాన్ని గడపగలిగితే చాలా చక్కనైనటువంటి ప్రణాళిక మీకు విజయ పథాన నడిపించేటటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. ధనిష్ఠా నక్షత్ర జాతకులు తమని గురించి ఎక్కువ అంచనాన్ని వేసుకున్నటువంటి కారణంగానే ప్రణాళికని సరైనటువంటి కాలంలో అమలు చేయలేకపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి తమని గురించిన అంచనాన్ని కొద్ది తక్కువగా వేసుకోవడం శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులు చెప్పలేనటువంటి గుంభన కారణంగా పూర్తిగా చెప్పవలసిన వారికి విషయాలని చెప్పని కారణంగా పని నడుమ ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అంచేత గుంభనని వీడి స్పష్టంగా యథార్థంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకోగలగాలి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి పత్రాల మీద, ముఖ్యంగా ప్రమాదాన్ని కలిగించేటటువంటి పత్రాల మీద విశేషమైనటువంటి నమ్మకంతో అయిన వారికి సంతకాలు చేసేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఓ క్షణం ఆలోచించుకోగలగాలి సంతకాన్ని చేయబోయే ముందు, లేదా వాగ్దానం హామీని ఇచ్చేటటువంటి సందర్భంలో. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తీర్థపు పొడి అని దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ తీర్థపు పొడిని దేవాలయానికి సమర్పించాలి అన్నవరంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణ కారణంగా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని గురించి తాము ఎక్కువ అంచనాన్ని వేసుకోకుండా ఉండడం మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు. గురుడు మాత్రం అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా నిష్కారణంగా వాద వివాదాలు, అపనిందలు, అపకీర్తి, అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ ఆచి తూచి మాట్లాడుతూ కాలక్షేపం చేయడం ఎంతైనా అవసరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ముఖ్యంగా అధికారులతో కానీ, అలాగే కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే సందర్భంలో పరిహాసంగా మాట్లాడిన మాటలు కూడా కాస్త విరోధాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన రుణపత్రాలని కానీ, ఆర్థికమైనటువంటి లావాదేవీలని కానీ ఇతరుల ద్వారా చేయించేటటువంటి సందర్భం ఈ వారానికి మానుకోవడం శ్రేయస్కరం. తమకి తామే చేసుకోగలగాలి. రేవతి నక్షత్ర జాతకులు ఏవైనా పత్రాల మీద సంతకాలు చేయడం కానీ, లేదా హామీగా అడ్డుండి మధ్యలో మధ్యవర్తిగా ఉండి కానీ వ్యవహారాలను నడపడం కానీ ఈ వారానికి చేయడం అంత శ్రేయస్కరం కాదు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంగా పటిక బెల్లాన్ని దేవాలయానికి సమర్పించడం కానీ, బెల్లాన్ని దానంగా ఇవ్వడం కానీ మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం మౌనాన్ని పాటించాలి. జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించాలి అని అంటే కుంభరాశి వారు చేపట్టవలసినటువంటి దైవ అర్చన విధానాన్ని తెలుసుకుందాం. మీ ఇంట్లో దైవ మందిరంలో ఉండేటటువంటి లక్ష్మీ నృసింహస్వామి చిత్ర ప్రతిమని కానీ, విగ్రహాన్ని కానీ తీసుకోండి. స్వచ్ఛమైనటువంటి చందన జలంతో అభిషేకాన్ని చేస్తూ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని 108 మార్లు జాగ్రత్తగా చదువుతూ అభిషేకాన్ని చందనంతో చేయండి. ఒకవేళ ఈ మంత్రం శ్లోకరూపంగా ఉన్న ఈ మంత్రం రాకపోయినట్లయితే శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః, శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః, శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః అంటూ చందన జలంతో పూర్తిగా అభిషేకించండి స్వామిని. ఆయన ఎంతో ప్రీతిపాత్రుడవుతాడు. తెల్లని, పసుపు, పచ్చని పూలు ఆయనకి మరింత ప్రీతికరం కాబట్టి, కొండలలో నివసించేటటువంటి దైవం కాబట్టి కొండదేవరైన ఆయనకి పసుపు పచ్చని గన్నేరు పూలు మరింత ప్రియం కాబట్టి అవకాశం ఉంటే ఆ పుష్పాలతో మళ్ళీ శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః అంటూనే పుష్పార్చనని చేయండి. స్వామికి ఇష్టమైనటువంటి పులిహారని నివేదనని చేసి మీ బంధుమిత్రులకి, పూజా సందర్భంలో ఉన్న భక్తులకి పంచండి. విశేషమైనటువంటి రాణింపు వృత్తి, ఉద్యోగాల్లో లభిస్తుందని గమనించండి. కిష్కింధకాండలో స్వామి హనుమత్కి పరిచయం చేసుకుంటూ, నా తమ్ముడు లక్ష్మణుడు
అనవలసి వస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు అంటాడు, ఆయన నా తమ్ముణ్ణి అంటాడు, కానీ నేను ఆయన్ని అన్నగారు అని చూడను. నేను ఆయన్ని ఏమి చూస్తుంటానో తెలుసా? ఆయన గుణముల చేత నేను ఆయనకి దాసాన దాసుణ్ణి, నేను ఆయనకి దాసుడిగా భావన చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అటువంటి లక్ష్మణస్వామి ఇంత వెంటపడి వచ్చి అంత సేవ చేశాడు. కైకమ్మ అన్ని పట్టుచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెడదాం అనుకుంటున్నావా? నువ్వు కూడా నీ భర్తతో నువ్వు కట్టుకునేటప్పుడు నారచీర కట్టుకో అంది. వశిష్ఠుడంతటి వాడికి కోపం వచ్చింది. ఆమెకి నారచీర కట్టుకోవడం రాకపోతే ఆమె కట్టుకున్న చీర మీద నారచీర కట్టి చూపించాడు రామచంద్రమూర్తి. అప్పుడు 365 మంది రాణులు ఇచ్చారు, దశరథ మహారాజు గారి రాణులు. అంతఃపురం అంతా ఇచ్చింది ఆవిడ నారచీర కట్టుకోవడం అని. దశరథుడు లేచి, కొడుకుని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపిస్తానని నీకు వరం ఇచ్చాను తప్ప అసలు నేను కోడల్ని పంపిస్తానని నీకు వరం ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు. నా కోడలు అంత కష్టపడితే నా మామగారితనం పోయినట్టు, నా మర్యాద పోయినట్టు. కోడలు పట్టుబట్ట కట్టకూడదనడానికి నీ అధికారం ఎంత? ఆమె అరణ్యవాసం చేసినంత కాలం పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, పట్టుచీరలు సిద్ధం చేయండి అన్నాడు. చేశారు. ఎవరు పట్టుకుంటారు? ఒక్క పెట్టి ఎక్కువైతే బాబాయ్ ఇంత లగేజ్ ఎందుకంటాం? 14 సంవత్సరములు సీతమ్మ తల్లి కట్టుకోవడానికి కావలసినటువంటి పట్టుబట్టల్ని, నగల్ని కావిళ్ళకెత్తి మోస్తూ తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. అంటే అంతటి పరిచర్య చేశాడు అన్నా వదినకి. అటువంటి లక్ష్మణుడు ఒకానొక సమయంలో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నారు ఆ ఆశ్రమంలో. పక్కన సీతారాములు కూర్చున్నారు ఆ ఉన్నటువంటి పర్ణకుటీరంలోంచి బయటికి వచ్చి. ఆ పర్ణకుటీరం కూడా లక్ష్మణస్వామి వేసిందే. అబ్బా ఏమి సేవ చేశాడండి! రాజకుమారుడయ్యుండి అన్నయ్య పిలిచి, ఒరేయ్ ఒక పర్ణశాల వేస్తే బాగుంటుందిరా మన ముగ్గురం ఉండడానికి అన్నాడు. అన్నయ్య నేను పర్ణశాల వేయడం ఏమిటన్నయ్య, నేను పాకలేశానా, వెదుళ్ళు కట్టానా అనాలి. ఆయన అన్నాడు, అన్నయ్య నన్ను వేయమంటావు ఏమిటన్నయ్య, పరవానస్మికాకుత్సా త్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిదే దేశే క్రియాతు మితిమాం వద అంటాడు. అన్నయ్య నేనా పాక వేసేవాణ్ణి, నేనా కట్టగలిగిన వాణ్ణి? నేను కాదన్నయ్య, నేనెంతటి వాణ్ణి నీ చేతి పనిముట్టుని. అన్నయ్య ఎక్కడ బాగుంటుందో నువ్వే స్థలం చెప్పన్నయ్య, ఆ స్థలంలో పర్ణశాల వేస్తానన్నయ్య అంటాడు. పర్ణశాల అంతా కట్టి వచ్చి గృహప్రవేశం చేద్దామంటే సౌమిత్రే వాస్తుశమనం చిరజీవిభి, ఎవరు వాస్తు పూజ చేస్తారో గృహప్రవేశంలో వాళ్ళు చిరకాలము బతుకుతారు. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి. దానికి కావలసిన సంభారములు తెమ్మంటే పరుగు పరుగున అరణ్యంలోకి వెళ్ళి కావలసిన సంభారములు, మాంసములు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. అటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో అన్నగారు వదినగారు అక్కడ ఉన్నటువంటి కుటీరంలోంచి బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తను పక్కన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు, అన్నగారికి వదినగారికి రక్షణగా. ఏదో పెద్ద సవ్వడి వినపడింది, గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నట్లు. రాముడు అన్నాడు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడు వినపడుతోంది, ఒక్కసారి చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు. అది సాలవృక్షం. వెంటనే చెట్టు పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు చూశాడు. చూసి లక్ష్మణస్వామి మాట్లాడితే దానికి కామ చుక్క ఉండవు ఇంకా ఆపడానికి. అంత ఆవేశం. అన్నయ్య అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య, మన కష్టాలన్నింటికీ కారణమైనటువంటి వాడు వస్తున్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపించిందే కాకుండా శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను చంపడం కోసం, నన్ను చంపడం కోసం, వదిన్ని చంపడం కోసం వస్తున్నాడు అన్నయ్య. అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది, మన ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క పతాకం మీద ఉండేటటువంటి చెట్టు. అన్నయ్య శత్రుంజయమన్న ఏనుగు కనపడుతోంది, ఆ వెనక అనేకమైనటువంటి గుర్రాలు, కొన్ని వేల మంది పదాతి దళం వస్తున్నారు. అన్నయ్య ఇంత సైన్యంతో వస్తున్నాడంటే నీతో యుద్ధానికే వస్తున్నాడు. అరణ్యవాసం చేస్తూ తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసినటువంటి నిన్ను చంపడానికి వస్తున్న భరతుణ్ణి ఉపేక్షించను, ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాను. అపకారం చేసి నీ మీద ఇంత కక్ష కట్టిన వాడిని చంపడం తప్పు కాదు. అన్నయ్య అనుజ్ఞని, ఇక్కడే నిలబడి బాణాలు వేయమంటావా, పర్వత శిఖరం మీదకి పెడదామా? వెంటనే అన్నయ్య తొందరగా నువ్వు సీతమ్మ తల్లిని
భజతాం సీతాస్య భజతాం గృహాం, నువ్వు తీసుకెళ్ళి ఒక గుహలోకి ప్రవేశపెట్టేసేయి, లోపలికి వెళ్ళు, ఆ అగ్నులన్నింటినీ కూడా నిధనం చేసేసేయి, లోపల ఉన్నటువంటి ధనస్సును పట్రా, బాణాల పట్రా, కవచాల పట్రా, అన్నయ్య చంపేస్తాను భరతుడిని సైన్యాన్ని ఇవాళ, ఒకవేళ తండ్రి దశరథ మహారాజు వస్తే ఆయన్ని కూడా ఉపేక్షించను, ఈ వీళ్ళ శవాలన్నీ నేల మీద పడిపోతే అరణ్యంలో క్రూర మృగాలు పీక్కు తినేయాలన్నయ్య, సీతమ్మ తల్లిని గుహలో ప్రవేశపెట్టు, రా దిగిపోతున్నాను అంతే అన్నాడు. ఏమీ మాట్లాడలేదు. రామచంద్రమూర్తి అన్నీ విన్నారు. విని పైకి చూసి, ఏమి రా నిన్ను నేనేమి చూడమన్నాను, ఏం చెప్తున్నావు, భరతుడు వస్తున్నాడు అంటున్నావు, నిజంగా భరతుడు వస్తే రాజ్యం కోసం నన్ను చంపడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నేను భరతుణ్ణి చంపి రాజ్యం తీసుకోనా? నేనే నిజంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే 4 సముద్రముల మధ్యనున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ ఒకే ఒక్క బాణము చేత స్వాధీనం చేసుకోగలను. ధర్మమునందుండడం నాకు అనురక్తి తప్ప భరతుణ్ణి చంపి, దశరథుణ్ణి చంపి, శత్రుఘ్నుణ్ణి చంపి, నెత్తుటి కూడు తమ్ముళ్ళని చంపిన రాజ్యం నేను ఏలుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. నేను ధర్మం కాని, అర్థం కాని, కామం కాని జీవితంలో ఎప్పుడు అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను. అన్నయ్య, నీ కోసం వచ్చాను, ఇంత కష్టపడ్డాను, నీ వెనక ఇంత సేవ చేశాను, నీకు అంత తప్పు చేసిన భరతుడు వస్తున్నాడని కోపంతో ఒక్క మాట అంటే నీకు అంత కోపం వచ్చింది, భరతుడిని వెనకేసుకొస్తున్నావు. నీ దగ్గర సేవ చేయడం కన్నా ఇంటికి పోవడం మంచిదని పోతాడు ఇంకో తమ్ముడైతే. కానీ లక్ష్మణస్వామి అలాగే ఉండిపోయాడు. అయ్యో చిన్న పుచ్చుకున్నాడు పాపం తమ్ముడని రామచంద్రమూర్తి మాట మార్చన్నారు. మన తండ్రి దశరథ మహారాజు గారు వస్తున్నారు. నేను అనుకోవడం, మనతో ఆయన కోడలు సీతమ్మ తల్లి కష్టపడ్డం ఇష్టం లేక తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అది రామాయణం అంటే. రామాయణంలో నిజానికి కోడలు గురించి ఎంత తాపత్రయపడ్డారో దశరథుడు, కౌసల్య వింటే అసలు కోడలు 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 ఇంటి కోడలు ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో. ఎక్కడో పుట్టిన పిల్ల అంతమందిని విడిచిపెట్టేసింది, ఆ ఊరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, ఏమీ తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది. ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ ఆ పిల్ల సంతోషపడుతోందో, కడుపు నిండా తింటోందో, తనకి కావలసింది అడుగుతోందో, అడగట్లేదో, తనకిష్టం లేకపోయినా సర్దుకుపోయి బతుకుతోందో, విచారణ చెయ్యవలసిన పెద్దరికం ఎవరిది? మామగారిది. అందుకే మామగారి లాంటి ఉదారుడు కోడలికి ఇంకొకడు లేడు. మామగారు అంత తాపత్రయపడతాట కోడలు సుఖపడాలని. దశరథుడు ఎంత ఏడ్చాడో మహానుభావుడు. అందుకే రాముడు అన్నాడు, దశరథుడు వస్తున్నాడయా, మన నాన్నగారు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి మాట మార్చి, అవునన్నయ్య, మన తండ్రి దశరథ మహారాజు గారే వస్తున్నారేమో, వదిన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో, నిన్ను తీసుకెళ్ళి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారేమో అని మెల్లిగా దిగొచ్చి నిలబడ్డాడు. మీరు గమనించండి, సాధారణంగా లోకంలో ఉండే పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? నచ్చజెప్పినన్నాళ్ళు, బతిమాలినన్నాళ్ళు, బామాలినన్నాళ్ళు, మంచి చేసినన్నాళ్ళు అన్నగారు ఒక మాట అన్నాడు అనుకోండి, ఎందుకు అన్నగారు ఆ మాట అన్నాడని విచారణ చెయ్యడు తమ్ముడు. అన్నగారిది తప్పని నిర్ధారించి తీర్పు చెప్పి అన్నకి దూరంగా బతకడానికి ఇష్టపడతాడు. ధూర్తతనం. తనకన్నా ముందు పుట్టిన అన్నగారు నిజంగా తప్పు లేకపోయినా నింద చేసిన ఆశీర్వచనం అవుతుంది. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, తమ్ముడు అన్నని నింద చేస్తే అన్న కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పాలి. అన్న పొరపాటున తమ్ముడినంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్నా చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వరా క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు, ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. తప్ప ఉపకారం చేస్తే అన్నగారు, మంచి చేస్తే అన్నగారు, నెత్తి మీద పెట్టుకుంటే అన్నగారు, బతిమాలితే అన్నగారు, పొగిడితే అన్నగారు, ఇస్తే అన్నగారు, ఒక్క మాట అనడానికి అన్నగారు పనికిరాడనుకున్న తమ్ముడు రామాయణం చదువుకుని నేర్చుకోవాలి ఎలా బతకాలో. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరిని అంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తండ్రి గతించిపోతే అన్న తమ్ముడికి స్నాతకం చేస్తాడు, అన్న తమ్ముడికి ఉపదేశం చేస్తాడు, గురువుతో సమానం.
అటువంటి అన్నని తోలనాడితే రౌరవాది నరకములకు పోతాడు. తనకి ఉపదేశం చేసిన గురువుని దూషించడమా, తనకి స్నాతకం చేసిన మహితాత్ముణ్ణి పట్టుకుని నింద చేయడమా, సాక్షాత్తు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడైనటువంటి అన్నని నింద చేయడమా? శాస్త్రం చదువుకుని మర్యాదతో బ్రతకడం నేర్చుకోవాలి. అన్న కాకపోతే ఎవరంటారు? అన్న నిజంగా ఒత్తిడిలో ఉన్నాడు, ఏదో చికాకులో ఉన్నాడు, తను తొందరగా అనగలిగిన వాడు తమ్ముడు ఒక్కడే. ఏమిట్రా బుద్ధి లేకుండా పని అంటే సంతోషపడిపోవాలి. నన్ను అనేవాడు ఎవరున్నాడండి అని. నన్ను ఒరే ఒరే అనే స్నేహితులు ఒక్కరిద్దరు ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతమందిలో ఉన్నా ఒరే అని పిలిస్తే నేను మురిసిపోతుంటాను. నాకు 10 ఆభరణాలు పెట్టినట్టు సంతోషిస్తాను. నిన్ను ఒరే అని పిలిచే స్నేహితుడు ఎప్పుడో నీతో చదువుకున్నవాడు, వాడు ఒక్కడో ఇద్దరో. వాడు ఇప్పుడు నువ్వేదో పెద్ద అధికారి అయిపోయావనో, 4 ఉపన్యాసాలు చెప్పావనో, 4 వేదికలు ఎక్కావనో, వాడు కూడా నిన్ను మీరు అనాలంటే అంతకన్నా కుసంస్కారం ప్రపంచంలో ఇంకోటి లేదు. వాడు నిన్ను ఒరే ఎండంలోనే కితాబు, అందులోనే సంతోషం. ఆ ఒరే అన్నవాడి పక్కనే నువ్వు కూర్చోగలవు, వాడి చేయి పట్టుకోగలవు, వాడితో సంతోషంగా మాట్లాడుకోగలవు, వాడి దగ్గర సేద తీరిపోగలవు. ఆ ఆప్యాయతకి ప్రతిబింబం అది. అభిప్రాయ భేదం లేని ఏ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఉండవచ్చు, కానీ కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఇద్దరికి అభిప్రాయ భేదం రాని విషయాలు ఏ ఉంటాయో అవి మాట్లాడుకోవచ్చుగా. పోతన గారు అంటారు భాగవతంలో, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నను చేయుటో, మడలిచ్చుటో, చీరలు సారెలిచ్చుటో, మధుర మంజుల భాషలను ఆదరించుటో, చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సుకీర్తివై మనగదన్న అని ఆ వసుదేవుడు కంసుడితో మాట్లాడతాడు. మధుర మంజుల భాషలను ఆదరించుటో, సంతోషంగా ఇద్దరూ కూర్చుని ఏదో మాట్లాడుకుని పెద్దవాళ్ళు అయిపోతుంటే ఉన్నన్నాళ్ళు ఉంటారా? పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో. చచ్చిపోయిన తర్వాత మా అన్నయ్యతో మాటలు లేవండి అని, ఆ తర్వాత అన్నగారి శరీరం పడిపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారానికి ముందెళ్ళి ఏమిటో పాపం ఒక్కసారి పలకరించలేదు, వెళ్ళేపోయాడు, ఇక పలుకుతాడా అని నువ్వు ఎంత ఏడిస్తే అన్న వస్తాడు, ఎంత ఏడిస్తే తమ్ముడు వస్తాడు. నీ తోడ పుట్టిన వాడితోనే సర్దుకోలేని వాడివి ప్రపంచంలో నువ్వెవరితో సర్దుకోగలవని నేను నమ్మగలను. నిన్నెవరు నమ్ముతాడు? నీకన్నా ముందు పుట్టిన వాడితో నువ్వు సర్దుకోలేవు, నీకన్నా వెనక పుట్టిన వాడితో నువ్వు సర్దుకోలేవు. మీరిద్దరూ ప్రపంచంలో ఎవరితో సర్దుకుంటారు? మీరు ఎవరిని ప్రేమించగలరు, ఎవరిని మన్నించగలరు, ఎవరు ఓ మాట అంటే పరగలరు, ఎవరిని ఓ మాట అనడానికి మీకు అధికారం ఉంటుంది? అసలు కుటుంబ జీవనంలో ప్రాథమిక వ్యవస్థ అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి ఐకమత్యత. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. అదృష్ట సంఖ్య అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు సాధింపచేసుకోవడానికి సహకరిస్తుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి యొక్క పుట్టిన తేదీపై దాని యొక్క గ్రహచార గతులను అంచనా వేస్తూ ఏ వృత్తిలో ఇతడు రాణించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందో, ఏ ఏ రంగాలలో విశ్వఖ్యాతిని గడించటానికి ఆస్కారం ఉంటుందో, ఇతడు కొలిచేటువంటి దైవం యొక్క ప్రభావం ఇతని జీవితంపై ఏ విధంగా పనిచేస్తుందో, అదృష్టాదృష్టాల యొక్క ప్రభావరీత్యా ముందు జాగరూకత చర్యతో ముందడుగు వేయటానికి అనువైనటువంటి శాస్త్రం సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్ర రీత్యా 15వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలు, ఏ ఏ వృత్తులలో వాళ్ళు రాణిస్తారు, ఏ రంగంలో ఖ్యాతిని గడించటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి, వారు జీవిత గమనంలో పాటించవలసిన ముఖ్య నియమాలు ఏమిటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, న్యూమరాలజీ ప్రకారంగా 15వ తేదీ పుట్టినటువంటి వారు నిజంగా ప్రాపంచిక భోగాలను
అనుభవించేటువంటి వారుగా శాస్త్రం తెలియచేస్తోంది. ఈ 15వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు అదృష్ట జాతకులుగానే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అయితే వీరు ఆకర్షణీయకంగా ఉండి శాశ్వతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి అదృష్టాన్ని పొందడమే కాకుండా వాక్చాతుర్య పటిమ చేత అందరినీ కూడాను ఆకర్షించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క వాక్చాతుర్య ధోరణి ఇతరులను చక్కగా ఆకర్షిస్తుంది సుమా. అయితే వీరికి సంపద ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగాను కోల్పోతారు. మరలా దైవశక్తి బలంతో సంపదను తిరిగి సంపాదించుకునేటువంటి గుణగణాలు 15వ తేదీ పుట్టిన వారి జాతకంలో న్యూమరాలజీ ప్రకారం గ్రహించవలసిన ముఖ్య సూత్రం. అందుచేత ధనమును కూడబెట్టినప్పుడు ఆచి తూచి అడుగులు వేసుకుంటూ ఆ ధనాన్ని పొదుపుగా గనక దాచుకున్నట్లయితే చివరి దశ వరకు కూడా వీరికి ధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పేసి శాస్త్రం. వీరి చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా వీరి యొక్క సహచర్యాన్ని కోరుకుంటూనే ఉంటారు. స్నేహితుల యొక్క పరంపరా లక్షణం వీరి యొక్క జీవన మనుగడలో అత్యధిక ప్రాధాన్యతను వహిస్తుంది. సత్సాంగత్యము సంగించి మది ఆస్వాదింపగా చేసి సత్సాంగత్య ప్రభావంతో గనక ఈ 15వ తేదీ పుట్టినవారు గనక వ్యవహరించినట్లయితే కీర్తి ప్రతిష్టలతో తులతూగటానికి ఆస్కారం ఉంది. అందుచేత స్నేహితులను ఎంపిక చేసుకునేటువంటి విధి విధానంలో కూడాను చక్కటి నిర్ణయాలు గైకొనాలి. గురువుల పట్ల దైవం పట్ల అత్యధిక శ్రద్ధ భక్తి భావన స్ఫూర్తితో జీవితాన్ని సాగించేటువంటి గుణగుణాలు కలిగిన వారుగా ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక తత్వచింతన ఉపన్యాసకులుగా సాంఘికంగా ఇతరులకు సేవ చేసేటువంటి చారిటబుల్ ట్రస్ట్ లాంటివి ఏర్పాటు చేసేటువంటి వ్యక్తులుగా వైద్య సేవా రంగంలో రాణించటానికి ఆస్కారం కలిగి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించేటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులుగా బోధనాచార్య తత్వంలో అనేక మందికి రాచబాటను ఏర్పరిచేటువంటి మహోన్నత వ్యక్తులుగా సాంఘికంగా ఆర్థికంగా మనస్సుల కల్మషాన్ని తొలగించి చక్కటి రాజమార్గాన్ని ఏర్పరచడం ఎలా అని ఆలోచన చేసేటువంటి నిర్ణయాధికార తత్వగుణ ప్రభావంతో వీరు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీరు ధార్మిక సంస్థల నిర్వహణ చాలా చక్కగా నిర్వహించడానికి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. పుట్టుకతోనే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని పొందినప్పటికీ వీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇతరుల సేవకు అత్యధికంగా వినియోగించడం చేత స్థిరచరాస్తులు కొంత తరిగిపోవటానికి ఆస్కారం ఉంది. అయితే వీరికి దైవ కృపబలం ఎక్కువ ఉండటం చేత మరలా ధన సంపాదన పరులై జీవితాన్ని చక్కగా సాగిస్తారు. వీరి ఇష్ట దైవం స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణేశుడు. వీరు వాడేటువంటి రంగుల దుస్తులు ఎక్కువగా గులాబీ రంగు కాషాయ రంగు. వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రత్నం వైఢూర్యం. ఆ వైఢూర్యాన్ని పురుషులు అయితే కుడి చేతి చిటికిన వేలుకి, స్త్రీలైతే ఎడమ చేతి చిటికిన వేలికి ధారణ చెయ్యాలి. వచ్చే వారం అదృష్ట భాగ్యం
సంఖ్యాశాస్త్రరీత్యా 16వ తేదీ పుట్టిన వారి యొక్క గుణగణాలు, వారు ఇష్ట దైవం, విశేష వృత్తుల గురించి తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితాలు, కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. ధనిష్ఠా నక్షత్రం పరిపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే విశేషమైన నక్షత్రం. 8 విధాలుగా కాపాడుతుంది, రక్షిస్తుంది. అష్టౌ దేవా వసవ సోమ్యాసః చతస్రో దేవి. ఈ నక్షత్రము ధనిష్ఠానంగానే అష్టవసువులకి సంబంధించిన నక్షత్రము, ధనాన్ని ప్రసాదించేటటువంటి నక్షత్రం. ధని స్థ ప్రధానంగా వ్యాపారానికి సహకరించే నక్షత్రం. సమస్త శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశ, భూ సంబంధమైన రాజ్య వ్యాపార అన్ని కార్యక్రమాలకి కూడా ఉపయుక్తంగా ఉపకరించేటటువంటి సంపూర్ణ శుభాలనిచ్చే నక్షత్రం. విద్యాగమోపనయనాంబర భూషణాని శ్వేతాతపత్ర వరచామర వాహనాని యాత్రాభిషేక శుభ శాంతిక పౌష్టికాని కుర్యాచ్చహర్మ్య నగరాణి చ వాసవర్క్షే. వాసవర్క్షే హర్మ్య నగరాణి, నగర నిర్మాణానికి ఉపకరించే నక్షత్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్న నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో చేసే యోచన, ఈ నక్షత్రంలో చేసేటటువంటి సంకల్పము నిష్ఠతో కూడినదై ధనయుతమై అనేక వందల సంవత్సరాల పాటు ఆ ఫలితం నిలిచిపోతుంది. అలాగే ఈ సమయంలో చేసేటటువంటి ధనిష్ఠలో చేసే విద్యా ప్రయత్నం, అనుష్ఠానం, ధనిష్ఠా నక్షత్రం నాడు విద్యని ప్రారంభించేస్తే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం రెండూ సిద్ధిస్తాయి. ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు ధనిష్ఠా నక్షత్రం వచ్చిన రోజునాడు శమీ వృక్షాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది. శమీ శమయతే పాపం. జమ్మి చెట్టుని చూచినా, ప్రదక్షిణం చేసినా, జమ్మి ఆకుని అలా తాకినా కూడా పుణ్యం లభిస్తుంది. భానువాసరే ఉత్పాత యోగ సోమే నిర్ధన కుజే మృత్యు బుధవాసరే వరయోగ గురౌ శ్రేష్ఠ. బుధ గురువారాలు మాత్రమే సహకరిస్తున్నాయి. శుక్రే నాశన శనౌ యమకంటక యోగ. ఆనందాది యోగాల్లో సిద్ధి తక్కువగా ఉన్నది. అన్ని రకాలుగా గ్రహ బలం ఉన్నప్పుడే ఈ నక్షత్రంలో ముహూర్తము అని పంచాంగంలో వ్రాయబడినప్పుడే చేసుకోవాలి. సహజ సిద్ధంగా బుధవారం, గురువారం వస్తే పరిపూర్ణమైనటువంటి శుభయోగాలు సిద్ధిస్తాయి. మృగశిర చిత్త ధనిష్ఠా నక్షత్ర జాతకులకి జన్మతారవుతోంది. రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకి ఐశ్వర్యాన్నిచ్చే సంపత్తార. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ ధనిష్ఠా నక్షత్రం విపత్తారవుతోంది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఐశ్వర్యాన్ని, క్షేమాన్ని ఇచ్చేటటువంటి క్షేమతార. అశ్విని మఖమూల నక్షత్ర జాతకులకి ప్రత్యక్తారవుతోంది. అలాగే జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష నక్షత్ర జాతకులకి సాధన తార. సమస్త కార్యక్రమాలు ఈ ధనిష్ఠా నక్షత్రంలో సిద్ధిస్తాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి నైధన తార. ఎటువంటి శుభ కార్యక్రమాలు చేపట్టకూడదు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి మిత్రతార. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకి పరమ మైత్రతార అవుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పూర్వభాద్ర నక్షత్రంలో చేయదగిన శుభ కార్యక్రమాలని పరిశీలన చేద్దాం. ఆదివారము, అష్టమి, పుష్యమి నక్షత్రం. ఈరోజు ప్రదోష కాలంలో శ్రీకృష్ణ ఆరాధన చేయటం, కృష్ణ పరమాత్మ దగ్గర కృష్ణ ప్రీతిగా ఆవునేతితో దీపారాధన చేయటం, అటుకులు బెల్లము నివేదన, వెన్న నివేదన, గోక్షీరాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించటం. వీలైతే వెండి గోవుతో ఉన్నటువంటి దూడని ఆ కృష్ణ పరమాత్మ దగ్గర పెట్టి నమస్కారం చేసిన, సాక్షాత్ ప్రత్యక్షంగా జీవగోవుకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసిన గోవిందుడి అనుగ్రహం వస్తుంది. ఈ సమయంలో గోవిందనామాలు చెబుతూ కృష్ణ ఆరాధన చేస్తే ఇంకా విశేషించి
తులసి మాలని స్వామివారికి సమర్పిస్తే మంచి జరుగుతుంది. ప్రదోషంలో చేసేటటువంటి కృష్ణనామానికి అనంతమైన పుణ్యం దక్కుతుంది. ఈరోజు సాయంత్రం మీకు ఇష్టలైనటువంటి బంధుమిత్రులతో గడపటము, వారితో మాట్లాడటము ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది. రేపటి రోజున ఎటువంటి కార్యక్రమాలని ఆచరించాలి? సోమవారం, అలాగే నవమి సోమవారం ఈశ్వరారాధన చేస్తే శనిపీడ తొలగుతుంది, దరిద్రం పోతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఈశ్వరుడికి బిల్వపత్రములతో అర్చన చేయటం, అభిషేకం చేయటం. అలాగే ఆశ్లేష ఏషామనుయంతి చేత, సర్పనక్షత్రం, సర్పదోషములున్న వాళ్ళు నాగేంద్రుడిని ఆరాధించడం. నవమి ఆశ్లేష నాగారాధనకి బాగా పనికి వచ్చే వారం, మనశ్శాంతి కలిగించే వారం. ఈ రోజు నాడు మానసిక దోషములు ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, మనశ్శాంతి కావాలి అని అనుకునేవారు ఈ రోజున ఈశ్వరారాధన చేయాలి. నవమి నాడు శని ఆరాధన, అలాగే ఆశ్లేషం ఉన్నది కాబట్టి నాగదేవత ఆరాధన చేస్తే అశాంతి తొలగుతుంది, సంతృప్తి కలుగుతుంది. అలాగే నవమి సోమవారం కాబట్టి ఏలినాటి శని పీడలు కూడా తొలగుతాయి, మోసపోవటం అనేది పోతుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి బాగా అనుకూలించేటటువంటి వారము, రోజు.